వనంలో సందడి షురూ అయింది. మినీ మహా జాతరను తలపిస్తుంది మేడారం. వరుస సెలవులు రావడంతో భక్తులు ముందే వెళ్లి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈసారి శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్టు జిల్లా కలెక్టర్ దివాకర్ చెప్తున్నారు. ప్రైవేట్ వాహనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అందుకు 8 చోట్ల పార్కింగ్ కు ఏర్పాట్లు చేశామంటున్న కలెక్టర్ దివాకర్ తో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతర ఘట్టానికి మరొక 20 రోజులు మాత్రమే ఉంది. పనులు త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 100 రోజుల మాస్టర్ ప్లాన్ను పూర్తి చేసుకొని భక్తులకు ఇప్పటికే సంక్రాంతి సెలవులే జాతరను తలపిస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా శ్రమకూర్చి ఇక్కడ అయితే వరంగల్ జిల్లా కలెక్టర్ అన్ని తానై కూడా ఇక్కడ నడిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన టాస్క్ను కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈరోజు మరో మినీ జాతరను తలపించే క్రౌడ్ కూడా వచ్చింది. అయితే ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఈ జాతర నిర్వహణకు సంబంధించి ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు వెళ్తున్నారో మాట్లాడడానికి మనతో జిల్లా కలెక్టర్ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈసారి మహత్తర ఘట్టం, అందులో మహా టాస్క్ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన నిర్దేశిత పనులను ఎలా చేస్తున్నారు, ఎలా ప్లాన్ చేసుకున్నారు? సో మనము చాలా ఇది ముందే యాంటిసిపేట్ చేసి అడ్వాన్స్డ్ ప్లానింగ్ చేసుకుని అడ్వాన్స్డ్గా ప్రిపేర్ ఉండడం వల్లనే ఈరోజు మనకి ఎక్కడ కూడా ఎటువంటి మనకి సమస్యలు రావట్లేదు. మీరు జంపన వాడకు అక్కడ కూడా పోతే వాళ్ళకి ఫుల్ ఫెసిలిటీ, వాళ్ళు స్నానాలు చేసుకోవడానికి కానీ, డ్రెస్ చేంజింగ్ రూమ్కి కానీ, టాయిలెట్స్కి కానీ, డ్రింకింగ్ వాటర్కి కానీ, అక్కడ మిస్సింగ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్ కూడా మీరు చూస్తే ఎక్కడ కూడా మీకు గజిబిజి గలీజు అనేది ఎక్కడ కూడా మీకు జనరల్గా కనబడట్లేదు. కొంత పనులు నడుస్తున్న కాడ కొంచెం మనకి ఇష్యూ ఉంది, కానీ అది 1-2 డేస్లో ఆ పనులు కూడా జస్ట్ క్లోజింగ్ స్టేజ్లో ఉంది, అయిపోతుంది. మనకి ఫుల్ శానిటేషన్ మీకు ఆ ఎఫెక్ట్ కూడా మీకు కనిపిస్తుంది. దీంతో పాటు మనకి టెంపుల్ డెవలప్మెంట్ కూడా దాదాపు ఒక షేప్కి వచ్చేసింది. ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకి జాతర ఎప్పుడో ఉండా కూడా ఇప్పుడే ఈరోజే మనకి దాదాపు ఒక గంటకి 600-700 వెహికల్స్ పార్కింగ్లో వస్తున్నాయి. అంటే దాదాపు గంటకి 3000 మంది వస్తూనే ఉన్నారు. మీరు జస్ట్ ఇమాజిన్ చేసి 3000 ఫ్యామిలీస్, యూ కెన్ ఇమాజిన్. సో ఫ్యామిలీస్తో కలిపి వాళ్ళందరికీ మేము సమగ్రంగా అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేస్తున్నాము. దీంట్లో మనకి అత్యంత హయ్యెస్ట్ లెవెల్ నుంచి సపోర్ట్ ఉండడము అడ్మినిస్ట్రేషన్కి, సీఎం గారి ఆఫీస్ నుంచి కానీ, అందరూ మంత్రుల ఆఫీస్ నుంచి కానీ, ప్లస్ మన 21 లైన్ డిపార్ట్మెంట్స్ కూడా ఏదైతే పనిచేస్తున్నారో 100% గ్రౌండ్లో డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. దీనివల్లనే మనం ఇప్పటి వరకు ఎటువంటి ఇష్యూ లేకుండా ముందుకు తీసుకుపోతున్నాం. మనం ఇక్కడ మేజర్గా ఈ రోడ్లు వెడల్పు చేయడము, ఈ జంక్షన్స్ డెవలప్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల కూడా జనాలకి కూడా అది కొత్త అట్రాక్షన్గా మారింది. ప్రశాంతంగా వాళ్ళు నడుస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది అనేది లేదు, వాళ్ళకి ఇక్కట్టు అనేది లేదు. ఎక్కడ కూడా వాళ్ళకి ఎంత ఫ్రీగా మూమెంట్ అవుతుంది. ఎక్కడ కూడా మనం అంటే జాతరకి ఎలా వచ్చాము, ఎంత పోయాము అనే ఫీలింగ్ లేదు. ఫ్రీగా వస్తున్నారు, ఫ్రీగా దర్శనం చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. దీని అన్నిటికీ కోఆపరేట్ చేస్తున్న అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే సార్, అంటే ప్రతిసారి జాతర అనగానే కలెక్టర్ గారు అంటే శాఖల నిర్వహణ మాత్రం ఉంటుంది, కానీ ఈసారి ప్రత్యేక నిధులు 251 కోట్లతోటి ఆలయ అభివృద్ధిలో కూడా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలాగా ఏ చిన్న విషయాన్ని కూడా ఎంత క్షుణితంగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. అవన్నిటికీ ఎలా టాస్క్? అదే మీరు చెప్పినట్టు, ఎందుకంటే మనం టచ్ చేసిన సబ్జెక్ట్ చాలా సెన్సిటివ్. ఒకటి ట్రైబల్ ఇష్యూ ఒకటి ఉండే, మరి దైవానికి సంబంధించిన ఒక ఇష్యూ. ఈ 2 సెన్సిటివ్ ఇష్యూస్ని చాలా మనము కేర్ఫుల్తో, చాలా శ్రద్ధతో మనం హ్యాండిల్ చేయాలి. ఏ ఒక్క చిన్న తప్పైనా అది చాలా మనోభావాల్ని దెబ్బతీసే సందర్భం వస్తుంది. అందుకే మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, ఎక్కడ ఓవర్ బేరింగ్ కాకుండా ప్రతి ఒక్కళ్ళని కలుపుకుని మనము ముందుకు తీసుకుపోయాము. ఎక్కడ కూడా మేము చెప్పినట్టు చేయాలి కానీ, లేదా ఇట్లనే ఉండాలి, ఇది ఉంటేనే కరెక్టు, ఇది ఉంటే ఇట్లా కాకుండా వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, దాన్ని రూపకల్పన ఇది చేసిన తర్వాత మీకు ఇది నచ్చుతుందా, ఇడ్లీ నచ్చుతుందా, ఇవన్నీ చెప్పిన తర్వాతనే ముందుకు తీసుకుపోవడం వల్ల ఈరోజు మనకి పూజారులు కానీ, ట్రైబల్ సంఘాలు కానీ అందరి మద్దతు మనకి ఆ కారణం వల్ల దొరుకుతుంది. సరే, అంటే ఓవరాల్గా ట్రైబల్కి సంబంధించి ఎన్ని వేల కట్టడాలకు సంబంధించి కానీ, ఆ నిర్మాణాలు కానీ, ఆ రూపాలు కానీ ఏమేమి ఫైనల్ చేశారు, ఎంత ఫైనల్ అయింది? దాదాపు 6000 to 7000 మధ్యలో బొమ్మలన్నీ మనం ఫైనల్ చేయడం జరిగిందండి. ప్రతి ఒక్క జంక్షన్ని కూడా ప్రత్యేకంగా మనము డెవలప్ చేయడం జరిగింది. దానికి దాదాపు ఒక 500 మంది శిల్పులు, మన ఏఐ మెషిన్ కటింగ్తో పాటు మనకి శిల్పులు దాదాపు 500 మంది దాని మీద పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక రూపం అయితే వచ్చింది సార్, అంటే సీఎం గారు వచ్చే వరకు పూర్తిగా అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఎలాంటి ఫినిషింగ్ టచ్లు ఉన్నాయి సార్? జస్ట్ మనకి రోడ్ల పనులే మనము 12 వరకు అని టార్గెట్ పెట్టుకున్నాము. ఈరోజు 11. ఆల్రెడీ చాలా జనాలు ఉన్నారు. మనకి ప్రతిరోజు డిస్టర్బెన్స్ అనేది ఉంది. జనాల మూవ్మెంట్ వల్ల పని అనేది మనకు ప్రతిరోజు డిస్టర్బెన్స్ ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు
మనకి ఇక్కడ పని ఉంది, సో జనాల్ని మనం ఇట్లా డైవర్ట్ చేయాలి ఈరోజు. అలా చేసుకొని మనం పని కూడా చేసుకుంటున్నాం, ఇది కూడా చేసుకుంటాం, నైట్ కూడా షిఫ్ట్ పెంచుకొని మనం పని చేసుకుంటున్నాం. ఇట్లా చేయడం వల్ల మనకి కొంత ఉంది. బట్ 18th వరకు ఖచ్చితంగా అన్ని పనులు ఒక షిఫ్ట్కి వచ్చేస్తాం. ముందస్తు వచ్చే భక్తులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు సార్? అందరూ రండి, అందరూ మంచిగా, ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని మంచిగానే ఉన్నాయి. మనకి టెంపుల్ పని జరుగుతుండడం వల్ల కొందరికి ఇంకా ఏ పని జరుగుతుందేమో అనే ఒక్క ఫీలింగ్ రావచ్చు. అది కూడా ఒక 2 రోజుల తర్వాత ఖచ్చితంగా ఉండదు. కానీ ఈసారి వచ్చిన వాళ్ళకి నాకు తెలిసి చాలా మంచిగా వాళ్ళు ఆహ్లాదంగా ఖుషీతో వాళ్ళు బయటికి వెళ్తారనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. అంటే ఇంత వర్క్లో మీరు భాగస్వామి అవ్వడం మీ ఫ్యామిలీ కూడా ఇక్కడ అది ఎలా అనిపిస్తుంది సార్? సేమ్ ఆల్వేస్ వి ఫీల్ లక్కీ. మనకి ఇట్లాంటి ఒక అవకాశం రావడం కూడా చాలా అదృష్టంగానే భావిస్తున్నాం. దీంతోపాటు అందరి సహకారం దొరకడం, మేము కూడా ఇట్లాంటి పని చేయడం, మనకు కూడా ఎప్పుడో అప్పుడు వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ అంటాం, ఇట్లా రావడం వల్ల మనం కూడా ఖుషిగా. అది మనం చూస్తున్నాము. ఈసారి ఈ యొక్క మహత్తర ఘట్టానికి ప్రభుత్వము అటు సీఎంఓ శాఖ నుంచి అందరి అధికారులు సహకరించడం వల్ల ఈ యొక్క ఘట్టాన్ని అయితే మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మరో 2-3 రోజులలోనే ఈ యొక్క మహత్తర ఘట్టాన్ని కూడా పూర్తి చేస్తాము. భక్తులు చిన్న అసౌకర్యాలను కొంచెం మా కోసం సహకరించాలి, ఇక్కడ అభివృద్ధిని మాత్రం ఆస్వాదించాలని మాత్రం జిల్లా కలెక్టర్ దివాకరన్ కోరుతున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, మేడారం నుంచి.